ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. మేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టి మనము గా ఉండాలని మన ప్రతి అవసరత తీరుస్తూ మనల్ని బలపరుస్తూ వస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మరొక నూతన దినం ఇచ్చారు. నూతన దినము, అలాగే నూతన వారము, నూతన వీక్, సోమవారం. ఈ సోమవార దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాల్సిన సమస్తమును చేయాలని దేవాతి దేవుణ్ణి మనము కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు ఆయన బలమైన రెక్కల నీడలో భద్రపరచాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఉన్నాను. రండి ప్రియాదయ జన్మ, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి మనకు చూపిస్తున్న వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దామా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మనము చదువుకుందాం. 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను చదువుకొని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యం విరిచి మాకు అయా ప్రభు వడ్డించి సారాంశం తెలియచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ దివ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు తన ప్రేమను మన పట్ల ఎంతో కనపరుస్తూ, మన అక్కర్లన్నీ తీరుస్తూ, అవసరాలన్నీ తీరుస్తూ, మనము పొందవలసిన శ్రమలు ఆయన పొంది, మనము పొందవలసిన శిక్ష ఆయనే పొంది, మన మీద ఉన్నటువంటి నేరారోపణలు ఆయన మీద వేసుకొని ఆయన మనము చెల్లించవలసినటువంటి ఆ నేరాలకు ప్రతీకారము, ప్రతిఫలము దేవుడే ఆయన చెల్లించి ఆయన క్రయధనం ద్వారా మనల్ని బ్రతికించాడు. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. అంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన ఆ దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి సలహా సూచన, లేదంటే మనల్ని నడవమని చెబుతున్నటువంటి ఆ మార్గం ఎటువంటిది అంటే పౌలు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. చూడండి ఏమని చదువుకున్నాము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఒకటి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడే సత్యము చెప్పగలం. ఆ సత్యము చెప్పినప్పుడే మనం అన్ని విషయాలలో ఎదుగుతాము. అంటే చాలామంది చాలా విషయాల్లో ఎదుగుతారు. కొంతమంది జ్ఞానంలో ఎదుగుతారు, కొంతమంది
ఐశ్వర్యంలో ఎదుగుతారు, కొంతమంది ఆర్థిక బలంలో ఎదుగుతారు, కొంతమంది శారీరక బలంలో ఎదుగుతారు. ఇలాగా కొన్ని విషయాల్లో ఎదుగుతారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ పొంది పరిశుద్ధాత్మ అభిషేకమును ధరించుకొని క్రీస్తును సంపాదించుకున్న క్రీస్తును హృదయములో నిలుపుకునేటట్లు ప్రయాణం చేస్తూ పనిచేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆనాడు ఎఫెసీలో ఉన్న సంఘంలో కూడా అటువంటి వారు ఉన్నట్లున్నారు. అటువంటి వారికి పౌలు ఇస్తున్నటువంటి పిలుపు, పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమ కలిగి సత్యము చెబుదాము, అన్ని విషయంలో మనము ఎదుగుతాము అని పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి పిలుపునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో ఆ ప్రేమమూర్తులే కొండలను పెగిలింపగలరు. ఆ ప్రేమమూర్తులు కొండలను పెగిలింపగలరు. ఏ కొండలను అంటే సమస్యలనే కొండలను, సమస్యలో దూసుకొస్తున్నటువంటి ఆ ఉపద్రవాలను, అటువంటి భయంకరమైన విషయాలను పికిలించగలిగినటువంటి సామర్థ్యత, సత్తా ఎవరిలో ఉంటుంది తెలుసా? ప్రేమమూర్తులలో ఉంటుంది. అసలు ప్రేమమూర్తి యేసు ప్రభు. ఆ ప్రేమమూర్తిని ధరించుకున్నటువంటి ప్రేమ కలిగి సత్యము చెప్పేవారిలో బలము, శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. క్రీస్తువలే ఉండే అవకాశం ఉంది. యేసు ప్రభు వలె ఉండే అవకాశం ఉంది. యేసును పోలి నడిచే అవకాశం ఉంది. ఎప్పుడంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడే 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు పౌలు చెబుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడే. ఏంటంట? అపవాది తంత్రములు, కుయుక్తులు, ఏమండి, రకరకాల పన్నాంగాలు పన్నుతాడు వాడు. కుయుక్తిపరుడు. అప్పుడే బాగుందంటాడు, అంతలోనే కోపం తెప్పిస్తాడు. అప్పుడే సమాధానం ఉందని చూపిస్తాడు, సమాధానాన్ని చెడగొడతాడు. అప్పుడే అభివృద్ధిని జరుగుతుంటుంది, ఆ అభివృద్ధి లేదు అని చూపించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు కుయుక్తిపరుడు. ఎవరు? అపవాది. మంత్రగొంటోడు, మంత్రాలు చేసేవాడు. వాడి మంత్రాలు, తంత్రాలు మనమేం చేయాలంటే గ్రహించిన వారమై, అర్థం చేసుకున్న వారమై, వానికి జవాబు ఒకటే, యేసు రక్తబలమే వానికి జవాబు. దేవుడిచ్చు సర్వాంగ కవచమే, వాక్యమనే ఖడ్గమే. ఏమండి, ఎవరైతే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారో వాడి తంత్రాలను, మంత్రాలను తెగ్గొడుతూ విరగొడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12వ వచనంలో కూడా ఏమంటాడు చూడండి, ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదండి, పోరాడుంది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఈ దురాత్మ సమూహములు భక్తిని చెడగొట్టాలని, క్రీస్తు పిల్లలను క్రీస్తుకు దూరం చేయాలని వాడు కుయుక్తి పన్నినటువంటి కుయుక్తిపరుడు, తంత్రగుంటోడు, మంత్రగుంటోడు, మాయగాడు. ఆ మాయగాడి తంత్రాలు ఎదిరించాలంటే దేవుడిచ్చు వాక్యాన్ని, సత్యాన్ని, సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే విజయం సాధిస్తాం. ఈ సోమవారం ప్రారంభ దినంలో ప్రతి ఒక్కరూ దేవుని ధరించుకోండి, దేవుని శక్తిని ధరించుకోండి, దేవుడిచ్చే కవచాన్ని ధరించుకోండి. అపవాది తంత్రాలు అర్థమవుతాయి. తంత్రగుంటూ ఇప్పుడే నేలకేసి కొట్టవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికప్పుడే పాతాళాన్ని త్రొక్కొచ్చు. ఎప్పటికప్పుడే యేసు రక్త బలము ద్వారా వాడిని విసిరి కొట్టచ్చు సముద్రంలో.
అగాధ పాతాల సముద్రంలో వాడిని విసిరి కొట్టచ్చు. ఎప్పుడు తెలుసా? దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు వాడి యొక్క మంత్రాలు, తంత్రాలు, కుయుక్తులు, మాయలు మనకు అర్థమవుతాయి. ఎప్పటికప్పుడు ఇసిరి కొట్టచ్చు. ఎప్పుడో తెలుసా? ప్రేమ కలిగి, ప్రేమమూర్తులైతే కొండలను పెకిలిస్తారు. ఆ ప్రేమమూర్తి నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పిల్లలందరూ ప్రేమమూర్తులు కావాలని పౌలు కోరుకుంటున్నటువంటి ఆ కోరిక, పౌలు చెబుతున్నటువంటి ఆ విషయము ఎవరికి చెబుతున్నాడు? పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు చెబుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియ దైవజన్మ, జకరియా గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. ఈ మాటను చూసి మనం ప్రార్థనకి వెళ్ళిపోదామా? జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట. 9వ వచనంలో ఏమనుందంటే, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కుడపు పని చేయువాడును నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఏం చేస్తాడంట? ఒక్క దినములోగానే ఈ దేశం యొక్క దోషాలన్నీ, జ్ఞానారూపాలన్నీ అన్నీ పరిహరిస్తాను. మీరు చూడండి, ఇదిగో నేను యాజకుడైన యెహోషువ దగ్గర ఉంచినటువంటి ఆ రాతిని చూడండి. ఆ రాతి ఎవరు తెలుసా? రాయి ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఆ బండ ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఆ రాతికి ఏముందో తెలుసా? నేత్రములు ఉన్నాయి, చూసే కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు, చూసే కన్నులు ప్రతి దుష్ట ఆలోచనలు చూసి అనగగొట్టేది ఎవరంటే ఆ నేత్రములే. చూడండి ఏమంటాడు? యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దానిని చెక్కుడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక్క దినము లోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్లు క్రిందనున్న అంజూరపు చెట్లు క్రిందను కూర్చొని ఉండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూసారా? ఒకరినొకరిని పిలుచుకొని సహకరించుకుంటూ బలపరుచుకుంటూ వెళ్తారు. ఎట్లాగా అంటే ఆ రాతిని తేరి చూడండి, 7 నేత్రములు ఉన్నవి. ఆ రాతి ద్వారా మీకు కార్యాలు జరుగుతున్నాయి. ఒక్క దినంలోనే మీ దోషములన్నీ పరిహరిస్తానని పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తున్నటువంటి మాటలు. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. రండి ప్రియ దైవజనమా, అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మరొకసారి చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యం: ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అంటే అర్థం ఏంటి? అన్ని విషయములు ఎదుగుదామంటే చాలామంది అన్ని విషయంలో, ప్రాముఖ్యంగా ఎఫెసీలో ఉన్న సంఘస్థులు అన్ని విషయాలు ఎదగలేదు. కొన్ని విషయాలు ఎదుగుంటారు. అన్ని విషయాలు ఎదగాలి. అన్ని తెలుసుకున్నవాడు పరిపూర్ణ క్రైస్తవుడు. అన్ని తెలుసుకున్నవాడే క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చినవాడు. అన్ని తెలుసుకోవాలి. అన్ని తెలుసుకొని, అన్నిటిని ధరించుకొని, అన్నిటిని నేర్చుకొని, క్రీస్తు సర్వాంగ కవచం ధరించుకుంటే దురాత్మ శక్తులను ఎదిరిస్తాము. అపవాది తంత్రాలు కనుగొంటాము. లేకపోతే తంత్రగొంటోని మనం గమనించలేము. వాడొచ్చి చాటు దెబ్బలు కొడతాడు, వెనకమాలు కొడతాడు, చూడకుండా కొడతాడు. వాడు చూడకుండా కొట్టకుండా కొట్టేటప్పుడు వాడిని గమనించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని క్రీస్తు వలె ఉన్నప్పుడు అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఎవరైతే క్రీస్తు వలె ఉంటారో, బలమును ధరిస్తారో, ప్రేమమూర్తులు అవుతారో, ఏమండి, శపితమైన కొండలను పెగిలించి బద్దలు చేసే శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, మనకి ఇవ్వబోతున్నాడు. పొందుకోండి దేవుని బిడ్డారా. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యం ఫలింపు చేయండి. నాతో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఇదిగో సోమవారం నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళి బిడ్డలు దీవించండి, కాలేజీకి వెళ్ళిన బిడ్డలు దీవించండి, ఎగ్జామ్కి వెళ్ళి బిడ్డలు దీవించండి అయ్యా, ఇంటర్కి వెళ్ళి బిడ్డలు దీవించండి, ఉద్యోగాలకు వెళ్ళి బిడ్డలు దీవించండి అయ్యా, దినచర్య పనిపాట్లు చేసి బిడ్డలు దీవించండి. సమస్త విధి విధానాలను ఇదిగో నూతన దినం ప్రారంభిస్తుండగా బిడ్డల మీద మీ నూతనమైన జ్ఞానం అభిషేకం కుమరించి నడిపించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందమని, దిన రక్షణ దయచేయమని, ఇతబడిన వాక్యము అందరి హృదయాలు ఫలింప చేయమని చిన్న మనం మీ పాస్తానికి చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.